ఖానాపూర్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన రంగపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆఫీసులో గ్రామస్తులు సోమవారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలో సుమారుగా 40 కుటుంబాలు జీవిస్తున్నాయని, అంగన్వాడీ కేంద్రం లేక గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందడం లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు రంగాపేట కొత్తగూడానికి గ్రామ పంచాయతీగా నిన్న ప్రకటించినారు. దానికి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రంగాపేట గ్రామ పంచాయతీ ప్రకటించినందుకు, అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏర్పడినందుకు గ్రామ ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, రంగాపేట కొత్తగూడెం కాలనీ ఏర్పడి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుండి అక్కడ మౌలికమైనటువంటి సదుపాయాలు ఏమాత్రం కూడా ఇంతవరకు ఏర్పడలేదు. మరి రోడ్లు కానీ, ఆ కొత్తగూడానికి నీటి వసతి కానీ, మరి ఆ కరెంటు కానీ సరి అయినటువంటి వసతులు లేక ఉన్నారు. మంచినీటి వసతి, రోడ్లది చాలా ప్రమాదంగా ఉంది. మరి ఇంకా కూడా ఫారెస్ట్ అధికారులు అది రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో 25 సంవత్సరాలు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అవిడి నిర్వహించడం జరిగింది. ఈనాటి వరకు కూడా ఫారెస్ట్ అధికారులు ఇంకా కూడా వారిపైన మరి అప్పుడప్పుడు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి సంఘటన కూడా ఉంది. అలాగనే అక్కడ దాదాపు 40 ఇళ్లకు మరి అంగన్వాడీ ప్రాథమికమైనటువంటి విద్యా కేంద్రం కావాలని కలెక్టర్ను కలవడం జరిగింది. మరి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మేడం దాన్ని స్పందించి శాంక్షన్ చేస్తానని వాళ్ళు మరి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గిరిజనులు, గిరిజనేతరులు ఒక 45 కుటుంబాల వరకు ఉంటున్నాయి. ఆ సమస్యలు ప్రాథమికమైనటువంటి సమస్యలు